సో హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మాత్రం వన్ ఆఫ్ ది ట్రెండింగ్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ కోసం అయితే మాత్రం తెలుసుకుందాం అనమాట. సో ఎస్పెషల్లీ ఫిషింగ్ లింక్స్ కోసం అయితే మాత్రం మనం తెలుసుకుందాం. సో సమ్ టైమ్స్ మనకు వాట్సాప్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే నార్మల్ మెసేజ్ కూడా మనకి ఏంటంటే యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని చెప్పి సో అమౌంట్ మెన్షన్ చేసి డైరెక్ట్గా కింద యూఆర్ఎల్ లింక్ ఇస్తారనమాట. టు చెక్ యువర్ బ్యాలెన్స్, క్లిక్ ఆన్ దిస్ బిలో లింక్ అని. సో ఒక్కసారి మనం ఆ యూఆర్ఎల్ లింక్ క్లిక్ చేసిన తర్వాత అది సేమ్ మన నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్స్, అంటే ఇప్పుడు మన బ్యాంకింగ్ వెబ్సైట్స్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, లేకపోతే సో బ్యాంకింగ్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి వెబ్సైట్ లాగే క్లియర్గా మనకు నమ్మించినందుకు అలాంటి వెబ్సైట్ డిజైన్ చేస్తారనమాట యూఆర్ఎల్లోని. ఒక్కసారి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ అనేది హ్యాక్ చేస్తారో అక్కడి నుంచి మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ అనేది మెల్లమెల్లగా విత్డ్రా చేయడం అనేది స్టార్ట్ చేస్తారో, అండ్ ఓటీపీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటీపీస్ కూడా రానివ్వకుండా చేసి మన అకౌంట్లో ఏదైతే ఉందో ఇప్పుడు మన నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ మనం ఎలా ఓపెన్ చేసుకుంటాం ఆ పేజ్ యాక్సెస్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అదే పేజ్ అతను కూడా యాక్సెస్ చేస్తారు. సో అక్కడి నుంచి అయితే మాత్రం మన అకౌంట్ బ్యాలెన్స్ అనేది నిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా చాలా మంది విక్టిమ్స్ అయితే ఫ్రాడ్స్టర్స్కి ఇలాగే చాలా ఫైనాన్షియల్ లాస్ అయితే మాత్రం అవుతుందన్నమాట. సో దయచేసి సస్పీషియస్ లింక్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దు. అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్కి అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోని అసలు గురి కావద్దు. అండ్ ఇలాంటి ఏ కంప్లైంట్స్ ఉన్నా మీరు 1930 పోర్టల్కి అయితే మాత్రం కంప్లైంట్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను స్క్రీన్లో కింద లింక్స్ ఇస్తాను అనుకోండి, అలాంటి వెబ్సైట్ లింక్స్ నుంచి కానీ ఏ మెసేజ్లు వచ్చినా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని రెస్పాండ్ అవ్వద్దు. బీ కేర్ఫుల్, బీ విజిలెంట్.